మొదటి రకం శిష్యులు ఎవరంటే అధమ శిష్యులండి. వాళ్ళు అజ్ఞానంలో ఉన్న శిష్యులు. వాళ్ళు ఏం చేస్తారు? నేను నా జబ్బులన్నింటినీ గురువుకి ఇచ్చేస్తున్నాను, సమర్పించేస్తున్నాను. నాలో ఉన్న చెడునంతా నా గురువుకి సమర్పించేస్తున్నాను. నాలో ఉన్న ఏదైతే చెడు, అలా ఆ చెడుని సమర్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా గురువుకి చెడుని సమర్పించుకుంటారా అండి? వాళ్ళు ఏమంటారు? నా గురువుని నమ్మేశాను, నేను పూర్తిగా నమ్మేశాను, సమర్పించేసుకున్నాను. ఏదైనా మంచి జరిగితే ఆ గురువుని ఇలా పొగిడేస్తారు. ఆ గురువుని మించిన గురువు లేడు, ఆ గురువు ఇది, ఆ గురువు అది అని పొగడ్తలు చేస్తారు. అదే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ జీవితంలో లేదనుకోండి, వాళ్ళు ఒక సాధనలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, అబ్బా నా గురువుని కలిసిన తర్వాత నాకు ఈ డబ్బులన్నీ వచ్చాయనుకుంటారు. అవే డబ్బులు పోయాయి అనుకోండి, లేదా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, మీకు ఏంటో కర్మ, ఈయన వచ్చిన తర్వాతే అన్నీ నాకు వచ్చాయి అనుకుంటారు. అదేమి సమర్పణ భావం అవుతుందండి? అప్పుడు ఎలా అవుతుంది సమర్పణ భావన? అది సమర్పణ భావన కానే కాదది. గురువుని జడ్జ్ చేయడము, గురువు గురించి చెడు మాటలు మాట్లాడడం, గురువు గురించి తప్పుడు మాటలు మాట్లాడడం, గురువు తను చెప్పినట్టు చేయాలనుకోవడం, ఈ గురువు నా వల్లే ఈ స్థితిలో ఉన్నాడు అనుకోవడం, అది అహంకారానికి ప్రతీక. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఉద్ధరింపబడరు. ఇది అధమ శిష్యుల లక్షణం.